ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ధ్రువ తారకుడు. ఆరంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర, యుగంధరుడు, రమణీయ, రమ్య, కమనీయ, సౌమ్య, గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మరి ఆయన ఒక వెలుగుతూ ఉండగానే సమాజ దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వరూపం, ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే శకానికి ఒక ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే నవజాతులకు దైవ స్వరూపం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతల సాగిన ఒక జీవన విధానం. ఆనాడు మరి దైవంగా కొలవబడ్డ ఆయన రాముడు, కృష్ణుడైతేనేమి ఎన్నో పాత్రలు, అసలు ప్రపంచంలో ఎవరు వెయ్యనన్ని పాత్రలు వేసి ఆయన మరి దేవుడులా కొలవబడ్డ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో అరుచుకున్నట్టు నీ సేవకై ఆనాడు మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వెనకబడిన తరగతులు, మైనారిటీలు అందరూ కూడా ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ కూడా చేయూతనిచ్చి అందించి తీసుకొచ్చి పదవులతో వాళ్ళని అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని గర్వంగా చెప్పుకునే విధంగా బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన వాళ్ళ పౌరుషానికి పదును పెట్టి సాలబెట్టిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అవి ప్రజలకు సానుకూలమైనవి, అలాగే ఉపయోగకరమైనవి కూడా. ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు, ఆ తర్వాత అందరూ కూడా వాటిని అమలు చేసి తీరారు. అది ఎన్టీఆర్ గారు ఒక పవర్. అందుకే ఆయన ఆకలితో ఉన్న పేదవాళ్ళకి అన్న, అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ, అలాగే ఎవరైతే మహిళలు ఎవరైతే ఆయనకి అండగా ఉన్నారో ఆడపడుచులు, వాళ్ళందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి అందరికీ తెలిసిందే. ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అటువంటి పథకాన్ని రచించి వాటిని అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఇవాళ చూస్తున్నాం మనం పరిస్థితులు ఎలా ఉన్నాయో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి మహిళలకు దేశంలోనే ఈ యొక్క ఆర్థిక పొదుపును, విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.